నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. సేవా కార్యక్రమాలు చేపట్టడంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ముందంజలో ఉండడం అభినందనీయమని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సామాజిక సేవలు చేస్తున్నారన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘంలో జిల్లా అధ్యక్షులు నిట్టు విఠలరావు ఆధ్వర్యంలో 10వ తరగతిలో 10/10 GPA సాధించిన 10 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పోటీపడి చదివి ఉత్తమ ప్రతిభ కనబర్చాలనే ఉద్దేశంతో 5 ఏళ్ల క్రితం విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నగదు పురస్కారాలు అందజేస్తున్నారని చెప్పారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రతినిధులు ఆరోగ్య శిబిరాలు, నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సామాజిక సేవలు చేస్తున్నారని చెప్పారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత రంగాల్లో రాణించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, మండల విద్యాశాఖ అధికారి ఎల్లయ్య, విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత రెండో నంబర్ తర్వాత సుబేలియా నీల ప్రజ్ఞ సార్ రండి. సనా రెడీ. తర్వాత యాగ వెంకటేష్ కుమార్, ఇదివరకు మధురూరు జోకర్ ఇంటీరియర్ ఏరియా నుండి కూడా 10/10 వచ్చింది. ఈసారి థ్యాంక్ యూ సార్. ఇక్కడ వచ్చిన ఆల్ సీనియర్ సిటిజన్స్, పెన్షనర్స్, ఆఫీషియల్స్, డిఓ గారు, ఆల్ ద స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద అసోసియేషన్ ఇవ్వడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు, గౌరవనీయులు ఆశీష్ సంగ్వాన్ గారు, మరియు జిల్లా విద్యాధికారి రాజు గారు, ఎంఈఓ ఎల్లయ్య గారు, విశ్రాంత ఉద్యోగులకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వారి పెన్షన్ సంబంధించి కానీ మెడికల్ రియంబర్స్మెంట్కి సంబంధించి కానీ అవన్నీ కూడా మేము ఆ నోటీసులు వచ్చినట్టయితే వాటిని మేము పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఇది మా అసోసియేషన్ గత 84 నుండి దినదినముగా అభివృద్ధి చెందుతూ ప్రతిరోజు ఇక్కడ దాదాపుగా 50 నుండి 100 మంది రావడం జరుగుతుంది. లైబ్రరీ ఉంది సార్, పేపర్స్ అవి ఇవి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సార్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పర్యటించారు. ఇందులో భాగంగా రామేశ్వరపల్లిలోని యానిమల్ కేర్ సెంటర్ను సందర్శించారు. కుక్కల సంతతి పెరగకుండా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు అధికారులు కలెక్టర్కు తెలిపారు. కామారెడ్డి పట్టణ పరిధిలోని రామేశ్వరపల్లి యానిమల్ కేర్ సెంటర్ను శనివారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సందర్శించారు. 182 కుక్కలకు పిల్లలు పుట్టకుండా శస్త్రచికిత్సలు చేసినట్లు జిల్లా పశు వైద్యాధికారి సింహారావు కలెక్టర్కు తెలిపారు. గ్రామాల్లో కుక్కల సంతతి పెరగకుండా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఎనిమల్ కేర్ సెంటర్ ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, కమిషనర్ సుజాత, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ముత్యాల లక్ష్మీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాచారెడ్డి మండలం అక్కాపూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బీపీ, షుగర్, కంటి వ్యాధులకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం అవసరం ఉన్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కాగా సమస్యలున్న పలువురికి శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల నరసింహారెడ్డి 50వ జన్మదినం సందర్భంగా లక్ష్మీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బీపీ, షుగర్, చెవి, ముక్కు, గొంతు, కంటి, దంత వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. అనంతరం అవసరం ఉన్న వారికి అందుబాటులో ఉన్న మందులను ఉచితంగా పంపిణీ చేశారు. సందర్భంగా చైర్మన్ నరసింహారెడ్డి మాట్లాడుతూ తన 50వ జన్మదినం సందర్భంగా పుట్టిన ఊరికి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. లక్ష్మీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా కోవిడ్ సమయంలో నిత్యావసర సరుకుల పంపిణీ, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, ఆడబిడ్డలకు పుస్తమట్టలు అందజేయడం జరిగిందని చెప్పారు. ఇటీవలే అక్కాపూర్ గ్రామంలో సొంత నిధులతో గ్రంథాలయం నిర్మించడం జరిగిందన్నారు. వైద్య శిబిరానికి సహకరించిన వైద్యులు, సిబ్బందికి, గ్రామస్తులకు ధన్యవాదాలు తెలియజేశారు. నా 50వ సంవత్సర పుట్టినరోజు సందర్భంగా మా అక్కాపూర్ విలేజ్లో ఒక చిన్న హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడో జన్మదినం జరుపుకోవడం కన్నా మా విలేజ్లో ఉన్న ప్రజల మధ్యలో జరుపుకుంటే బాగా సంతోషంగా ఉంటుందనే ఉద్దేశం కొద్దీ ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. రెండోది ఏంటంటే కరోనా టైంలో కూడా మనము ప్రజల మధ్యలో ఉండి హెల్ప్ చేయడం జరిగింది. జనరల్గా ఏంటంటే నాకు మనం పుట్టింది చిన్న పల్లెటూరులో, ఈ బర్త్డే కూడా పల్లెటూరులో జరుపుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందనే ఉద్దేశం కొద్దీ ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. దీనికి మా ట్రస్ట్ నుంచి చాలామంది పిల్లలు 3-4 రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు. ఒక్కరితోనే అయ్యే పని కాదు ఇది, ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టే పని అయ్యేది కాదు. చాలామంది పిల్లలు మనకు హెల్ప్గా 3-4 డేస్ నుంచి చాలా హెల్ప్గా పనిచేస్తున్నారు. వాళ్ళకు నిజంగా నా ప్రత్యేకంగా వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇక ముందు కూడా నేను ప్రతిదీ కూడా పల్లెటూరులోనే చేసుకొని పేద ప్రజలకు నాకు తోచినంత సాయం చేస్తానని చెప్తున్నాను. నా లైఫ్ స్టైల్ కూడా అదే. ఇక్కడ జనరల్గా ఏంటంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకునేటప్పుడు జనరల్గా ఎవరేం అడుగుతారో నాకు తెలియదు, కానీ నేనైతే ఆరోగ్యంగా ఒక 75 సంవత్సరాలు దీవించు దేవుడన్నా అని కోరుకుంటాను. ఎందుకంటే ఈ 75 సంవత్సరాల్లో కూడా ఇంకా నేను చాలా చేసేది ఉంది. నా ట్రస్ట్ నుంచి కొంతమంది అనాథ పిల్లలను కూడా చాదే టైం ఉంది. భగవంతుడు ఆశీర్వదించాలి. అక్కాపూర్ గ్రామంలో ఉన్నారు. ఆపరేషన్ అవసరమైతే ఎల్లారెడ్డి అశ్విని హాస్పిటల్లో ఆపరేషన్ కూడా చేయించడం జరుగుతుంది. తన జన్మదిన సందర్భంగా ఎక్కడో ఉండకుండా పల్లెటూరులో వచ్చి అక్కాపూర్ తన పుట్టిన ఊరిలో మాచారెడ్డి మండలానికి సేవలు అందిస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తున్న ముత్యాల నరసింహారెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇతను ఇక్కడే కాకుండా ట్రస్ట్ అని ఏర్పాటు చేసి వాళ్ళ అమ్మా నాన్నల పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి మాచారెడ్డి మండలంలో మరియు పరిసర గ్రామాలలో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందు వరుసలో ఉన్నారు. ఆయనకు మాచారెడ్డి మండలం తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆయన ఇదే కాకుండా పేదింటి ఆడబిడ్డలకు పుస్తమట్టలు ఇస్తూ అలాగే పేదవారికి అండగా నిలుస్తూ ఈ అక్కాపూర్ గ్రామంలో సుమారు ఒక 17 నుంచి 18 లక్షల వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మన గ్రంథాలయం కూడా నిర్మించడం జరిగింది. ఇలా ఏది అడిగితే అది గ్రామానికి ఇస్తారు. ఈరోజు బర్త్డే సందర్భంగా అనాథ పిల్లలకు కూడా భోజన వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ముందు వరుసలో ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు.
మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ సందర్శించారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని పరిశీలించారు. ఆసుపత్రిలోని ఐసీయూ విభాగంలో గత ఏడాది వర్షం కారణంగా నీరు కారుతూ పైకప్పు కూలిపోయే పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుత వర్షాకాలంలో అదే పరిస్థితులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూపరింటెండెంట్ను కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ ఉర్దొండ వనిత, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులను రానున్న 10 రోజుల్లో పరిష్కరించాలని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నవీన్ మిట్టల్ కలెక్టర్లను ఆదేశించారు. పెండింగ్ ధరణి దరఖాస్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. జిల్లా కలెక్టర్ల బదిలీ నేపథ్యంలో కొంత నెమ్మదించిన ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ CCLA కార్యాలయం నుంచి పెండింగ్ ధరణి సమస్యల పరిష్కారంపై చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నవీన్ మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు. జూన్ 15 నుంచి జూన్ 28 వరకు పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై జిల్లాల వారీగా అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేసిన తర్వాత సంబంధిత దరఖాస్తులు ఆన్లైన్లో అప్డేట్ చేసి పరిష్కరించాలన్నారు. సందర్భంగా నవీన్ మిట్టల్ మాట్లాడుతూ పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ దరఖాస్తులను 10 రోజుల వ్యవధిలో పరిష్కరించాలని సూచించారు. ఈ మేరకు RSR లిమిట్, మిస్సింగ్ సర్వే నెంబర్లు, సక్సెసేషన్, మ్యూటేషన్ మొదలగు వివిధ సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన పద్ధతులపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లాలో రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. బెక్కనూరు శివార్లోని టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై ఇన్ఛార్జ్ రవాణా శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో RTA అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. 14 వాహనాల అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ను తొలగించి సీటు బెల్ట్ పెట్టుకుని 15 మందికి జరిమానాలు విధించామన్నారు. 30 వాహనాలు తనిఖీ చేసి సుమారు 65 నుండి 70 వేల వరకు ఫైన్ విధించడం జరిగిందన్నారు. మొదటిసారి తప్పు చేస్తే ఫైన్ విధిస్తామని, రెండవసారి తప్పు చేస్తే జైలుకు పంపడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ప్రమాదాల నివారణకు కారణాలపై దృష్టి సారించాలని తెలిపారు. జిల్లాలో ప్రతిరోజు ఒక్కో ప్రదేశంలో తనిఖీల ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా బెకనూరు మండలం టోల్ ప్లాజా వద్ద చేసిన తనిఖీల్లో 10 కార్ల అద్దాలకు ఉన్న బ్లాక్ స్టిక్కర్లను తొలగించి జరిమానా విధించడం జరిగిందన్నారు. సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడిపిన వారికి జరిమానా విధించామని పేర్కొన్నారు.
ఈరోజు కామారెడ్డి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో బిక్ను టోల్గేట్ దగ్గర జాతీయ రహదారిలో ప్రయాణించున్న ముఖ్యంగా కార్లలో ప్రయాణించే డ్రైవర్తో పాటు ప్రతి ఒక్కరు కూడా సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి, అది చట్టం. అదేవిధంగా కార్లకు బ్లాక్ ఫిల్మ్ అనేది ఎట్టి పరిస్థితిలో వేయకూడదు, ఇది చట్టంలో ఉంది. చట్టంతో పాటు సుప్రీంకోర్టులో 10 మంది జడ్జిలు కూడా పదే ఎవరైనా కార్లో బ్లాక్ ఫిలిం పెట్టుకున్నట్టయితే చట్టపరంగా ఫైన్ చేయడము, 2 ఆఫీస్ అయితే కోర్టు పంపడం జరుగుతుంది. సో ఈరోజు ఫస్ట్ టైం కామారెడ్డి రవాణా శాఖ ఇన్స్పెక్టర్స్ డిటిఓ శ్రీనివాస్ రెడ్డి, నాతో పాటు జంగి శ్రీనివాస్ ఎంబీఐ హెడ్క్వార్టర్ ఎంబీఐ, అదేవిధంగా కొమ్ము శ్రీనివాస్ ఏఎంబీఐ, విక్రమ్ ఎంబీఐ, శామ్ రిచర్డ్సన్, మా కానిస్టేబుల్స్ హోంగార్డ్ తోటి సుమారుగా ఒక 1.5 అవర్లో 30 వెహికల్ కేసులు నమోదు చేశాం. సీట్ బెల్ట్ వితౌట్ సీట్ బెల్ట్ ఒక 15 కేసులు, విత్ ఫిల్మ్ ఒక 14 కేసులు, అదర్ కేసెస్ గురించి సుమారుగా ఒక 65 నుంచి 70 వేల ఫైన్ కలెక్ట్ అయి ఉంటుంది. ఫైన్ కంటే ముఖ్యంగా ఒక అవేర్నెస్, ఖచ్చితంగా సెకండ్ టైం అదే సీట్ బెల్ట్ కానీ అదే ఫిల్మ్ కానీ మళ్ళీ రికార్డ్ అవుతాయి మాత్రం ఇదంతా ఈ కేసులన్నీ కూడా ఆన్లైన్ కంప్యూటర్లో నమోదు చేయబడతాయి. సెకండ్ టైం పట్టుకుంటే ఖచ్చితంగా కోర్టు పంపడం జరుగుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎల్ఎం వెహికల్ ఎట్టి పరిస్థితుల్లో ఫిలిం పెట్టుకోకూడదు. అదేవిధంగా సీట్ బెల్ట్ అందరూ ధరించాలి. సీట్ బెల్ట్ పెట్టుకొని నడిపినట్టయితే కారులో అందరు ప్రయాణించే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ కూడా 99.99 వాళ్ళు బ్రతికే అవకాశం ఉంటుంది. ఇంజూర్ కావచ్చు కానీ, కాబట్టి ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు కూడా ఈ డెత్ కేసులు యాక్సెప్ట్ చేయదు. సో వాళ్ళ సేఫ్టీ దృష్ట్యా ఇది ఒక డ్రైవ్. ఫిల్మ్ ముఖ్యంగా ఏంటంటే యాంటీ సోషల్ యాక్టివిటీ జరుగుతుంటాయి, ఎవరన్నా కిడ్నాప్ కానీ ఇంకేదైనా కానీ. సో చట్టపరంగా రిజిస్ట్రేషన్ అయినప్పుడు షోరూమ్ వాళ్ళు ఇచ్చే వాహనం ఎట్లుందో అదే విధంగా ఉండాలి. దానికి ఎటువంటి అదర్ అంటే ఈ ఫిల్మ్ కానీ బంపర్లు కానీ పెట్టుకోకూడదు. సో వాటి మీద ఈరోజు ఫస్ట్ టైం స్పెషల్గా స్టార్ట్ చేసాం. ఈ డ్రైవ్ రెగ్యులర్గా ఉంటుంది. నెక్స్ట్ వీక్లో కానీ మద్నూర్ జాతీయ రహదారి చేస్తాం. ఆ తర్వాత బాన్స్వాడ, ఎల్లారెడ్డి, కామర్ టౌన్లో చేస్తాం. సో మీ ద్వారా ప్రజలందరూ వాహనదారులందరూ చైతన్యవంతమై ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకుని నడపండి. అదేవిధంగా ఫిలిం కూడా ఉండకూడదు. రాష్ట్రంలో ఎక్కడ కాకుండా మొదట కామారెడ్డిలోనే జరగడానికి లేకపోతే లేదు, ఇది యాక్చువల్గా చట్టంలో ఉన్నది. రీసెంట్గా మా రవాణా శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో మా సెక్రటరీ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా జిల్లా అధికారులందరూ పార్టిసిపేట్ అయినప్పుడు కూడా ఈ రివ్యూ జరిగింది. మనకు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, ప్లస్ ఇవిదో ఉన్నాయి. మనం ప్రజల ప్రాణాలు కాపాడాలి కాబట్టి మీ కేసులన్నీ గవర్నమెంట్ ఆదాయమే కాకుండా ప్రజల ప్రాణాలు రక్షించే విధంగా, రోడ్ సేఫ్టీ విధంగా కేసు నమోదు చేసినట్లయితే ఎంతో కొంత ఎడ్యుకేట్ అయిపోయి కొన్ని ప్రమాదాలలో చనిపోకుండా కాపాడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా అంటే ఈ యాక్చువల్గా మేము మాకున్న టార్గెట్స్లలో ఇవి అతి చిన్న కేసులు, దీంట్లో ఫైన్ చేసినా పెద్ద రాదు. అయినప్పటికీ కూడా పబ్లిక్ వాహనదారుల శ్రేయస్సు దృష్ట్యా గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్సిడెంట్స్ కావద్దు, యాక్సిడెంట్ అయినప్పుడు చనిపోకూడదు. సో ఈ సీట్ బెల్ట్ అనేది యాక్సిడెంట్ జరిగినా కానీ చనిపోకుండా మనం కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద కేసులు నమోదు చేస్తున్నాం. దీనికి కూడా స్థానిక నాయకులందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం. సో మీడియా మిత్రులు మీరు కూడా దీన్ని వైడ్గా పబ్లిష్ చేసినట్టయితే సో మనకు సీట్ బెల్ట్ వల్ల వాళ్ళ ప్రాణాలు కాపాడబడతాయి, ఫిలిం వల్ల యాంటీ సోషల్ యాక్టివిటీ జరగకుండా ఉంటాయని తెలియజేసుకుంటూ, రీసెంట్గా కూడా స్కూల్ బస్సులు మన కామారెడ్డి జిల్లాలో 233 స్కూల్ బస్సులు ఉన్నాయి. ఎలిజిబుల్ స్కూల్ బస్సులు 50 years లోపు ఉన్నాయి కూడా. ఇప్పటికీ సుమారుగా ఒక 200 బండ్లు ఫిట్నెస్ అయినాయి. 32 వెహికల్స్ ఫిట్నెస్ కాలేదు. ఆ ఫిట్నెస్ కాని వెహికల్ అందరినీ కూడా డేటా తీసినాము. ఒక 14 వెహికల్స్ ఏమో 14 years 8 months కంప్లీట్ అయ్యాయి కాబట్టి వాళ్ళు చేసుకోరు. కొన్ని వెహికల్స్ ఏమో ఫైనాన్స్ రిజర్వ్లో ఉన్నాయి. ఒక 4-5 వెహికల్ ఏమో ఆ వెహికల్ కండిషన్ బాగాలేవు. సో వాటిని కూడా అంటే ఖచ్చితంగా స్కూల్ బస్సులు అయితే గవర్నమెంట్ రవాణా శాఖ ఉద్దేశం, ప్రభుత్వ ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే ఏ స్కూల్ బస్సు కూడా ఏ చిన్న యాక్సిడెంట్ జరగకూడదు. సో ఇప్పటికి కూడా స్కూల్ బస్సులు 99.9% యాక్సిడెంట్ జరగవు, 100% జరగకూడదు అనేది కాన్సెప్టు. కాబట్టి దాని ఫిట్నెస్ మీద కానీ, ఆ డ్రైవర్ లైసెన్స్ మీద కానీ, ఆ డ్రైవర్ యొక్క హెల్త్ విషయంలో కానీ చాలా శ్రద్ధ తీసుకుంటున్నాం. అతి త్వరలోనే పాత కలెక్టర్గా టైం ఇచ్చింది, తను ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.